2024 का गणेश ఫైనల్ గా బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పేపర్ అయితే చేతికి వచ్చింది అనమాట. సో ఒకసారి అయితే విగ్రహం చూసుకోండి. వా 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 వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 3.5 వరకు కూడా ఉన్నాయి అన్న. ఇటు తిరిగా అన్న ఒకసారి అసలు అంటే ఒకటింటికి టిఫిన్ చేయడం ఏంది నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు గట్కేసర్ వెళ్తున్నాం అనమాట గణేష్ని బుక్ చేయడానికి. సో నేను ఆల్రెడీ దూల్పేట మొత్తం తిరిగినా కానీ అదైతే వర్కౌట్ కాలేదు. ఈ కార్లో అయితే వెళ్తున్నాము. సో ఏదో ఓఆర్ఆర్ అనమాట. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కేసి మనం గట్కేసర్ అయితే స్టార్ట్ కావాలి. 4,000 हमारा व्लॉग कर रहा ये भाई मैं ब्लॉग में नहीं भैया ये कितने मालूम టైం ఎంత అవుతుందన్నా? టైం ఎంత అవుతుంది? 12:40 అవుతుంది. ఇప్పుడే లేచాము, టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చాము. ఇది చూడన్నా టైం ఎంత అయింది? టైం ఎంత అయింది చెప్పు. నువ్వు టైం ఎంత అయింది చెప్పు. టైం ఎంత అయింది చెప్పు ఫస్ట్. 12:48కి మనం టిఫిన్ చేస్తున్నామా అన్న? ఇటు తిరిగా అన్న ఒకసారి అసలు ఒకటింటికి టిఫిన్ చేయడం ఏంది నాకు అర్థం కావట్లేదు. వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలు వేసేళ్ళు, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాం. విమాల్ పాన్ మసాలా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. बोलो गणेश महाराज की బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే ఇట్లుంటది. అంటే ఫాస్ట్ ట్యాగ్ ఉంది కానీ అతికేపోతే ఇట్లుంటది. సగం పనులన్నీ एग्जिटिंग बटरा స్కాన్ అయితే లేదా నువ్వు హీరో వచ్చిండు. అయిపోయింది. గట్కేసర్ లెఫ్ట్ ऊपर साइड లెఫ్ట్గా గట్కేసర్ इट పోతే నుంచుందా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో చూడండి, ఇప్పుడే మనం అయితే గట్కేసర్కి అయితే వచ్చేసినాం. రోడ్డు లేకపోయినా ఇరికించి మరి వస్తున్నాం. ఇక్కడ మౌర్య ఆర్ట్స్ అంటే ఇది. సో ఇక్కడ ఏమైనా వర్కౌట్ అయితే తీసుకుంటాం, చూడాలి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో మనకి ఇప్పుడైతే మెయిన్గా ట్రెండింగ్గా కనిపించే టాపిక్స్ అయితే ఓన్లీ వన్ వినాయక చవితి అనమాట. సో గణేష్ మహారాజ్ని తీసుకురావడానికి చాలామంది చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. సో ఎక్కడ దొరికితే ఏంటనే చాలామందికి అయితే ఐడియా ఉండదు అనమాట. మంచి విగ్రహాలు మహారాజ్ స్టైల్వి. సో ఈరోజు మనమైతే గట్కేసర్ దగ్గర ఉన్న బౌరవ్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట. మొత్తం మహారాజ్ స్టైల్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మనం అయితే ఫైనల్గా వచ్చేసినాం అనమాట. లాస్ట్ ఎంత? 20 feet 22 feet చూద్దాం ఒకసారి, అన్ని చూసి చూడండి ఒకసారి. నా దగ్గర ఏం అవైలబుల్ నేను మీకు చెప్తాను. చూడడానికి అయితే మస్తు కలర్ఫుల్గా గ్రాండ్గా ఉన్నాయి. ఇంకా కలర్స్ చేస్తే అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయితే అయిపోయింది. ఇంకొక 10-15 డేస్లో అయితే మొత్తం పెయింటింగ్ అన్నీ వేసి రెడీ చేసేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ కితా ఫీట్ है 23 feet హైయెస్ట్. इसका प्राइस कितना? स्टार्टिंग प्राइस 10 feet से 10 feet 1,10,000 నుంచి స్టార్ట్. తెలియనా కష్టపడుతున్నా కానీ జర చెప్పొచ్చు కానీ జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయినాయి అక్కడ అన్న మొత్తం అయిపోయినాయి. సేమ్ ఇక్కడ అంతా అయిపోయింది. అందులో కూడా పెయింటింగ్ ఓకే. ఇక పెయింటింగ్ మీరు వాళ్ళ కస్టమర్ తగ్గట్టు వేసిస్తారు. ఓకే, లోపలికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే చాలా గణేష్లు అయితే పెట్టున్నాయి. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కాకపోతే పెయింటింగ్ వర్క్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది అంటే కస్టమర్ తగ్గట్టు వాళ్ళు వేసిస్తారనమాట పెయింటింగ్ మనకి. సో పెయింటింగ్ వర్క్ అనేది వన్ డేలో అయిపోతుంది, మ్యాక్సిమం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ మ్యాక్సిమం మహారాజ్ స్టైల్ ఉంటాయి, అంటే ముంబై స్టైల్ ఉంటుంది అనమాట. ముంబై కా రాజా స్టైల్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అక్కడైతే చాలా పెద్ద గణేష్ ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మహారాజ్ స్టైల్లో నిలబడి ఉన్నాడు అనమాట. దర్జాగా నిలబడి ఉన్నాడు.
గణేష్ మహారాజ్కి పంచ కట్టి ఉన్న స్టైల్ అయితే కట్టారనమాట ఇది. సో ఇక్కడైతే గ్లోబ్ మీద నిలబడ్డ స్టైల్ ఉందన్నమాట ఇక్కడ కూడా. సో ఇవి ఆల్మోస్ట్ మీకు ఉంటాయి 20 feet పైనే ఉంటాయి, 20-22 feet పైనే ఉంటాయి అనమాట. సో ఈ షెడ్ అనే కాదు, ఇంకా పక్కన ఇంకొక షెడ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి అయితే ఇంకొక షెడ్ అనమాట. సో ఇందులో కూడా వచ్చేసినాం. ఇందులో ఇంకా క్రేజీ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు. సో మన వాళ్ళు అయితే చూసుకుంటున్నారు. మీకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది ఒకసారి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది. అన్న మీ పేరేం పేరు? ఉమేష్, బౌరయ్ ఆర్ట్స్. ఇందులో అయితే ఇంకా చాలా ఉన్నాయి, దేని గురించి చెప్పాలో కూడా నాకైతే అర్థమైతే లేదు. సో చూడండి, మొత్తం ఆల్మోస్ట్ ఇందులో ఒక 10 విగ్రహాలు అయితే ఉన్నాయి. అన్న ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, షెడ్ ఉంది, ఇంకోటి ఉంది. ఈ గణేష్ ఫెస్టివల్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో ఇక్కడికి చాలా మంది వచ్చి చాలా విగ్రహాలు అయితే తీసుకెళ్తుంటారు. ఆల్ టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉంటాయి మీకు స్ట్రక్చర్వి. సో ఒకసారి అయితే ఈ విగ్రహం చూసుకోండి. వా 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 హెవీ ప్రైజెస్ ఉన్నా కూడా క్వాలిటీ అయితే మంచిగా ఉంది. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 2.5, 3.5 వరకు కూడా ఉన్నాయి. సో మీ బడ్జెట్లో మీరు వచ్చి చూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన విగ్రహాన్ని మీరు ఒకసారి బార్గెన్ చేసుకోవాలి, బార్గెన్ చేసుకొని తీసుకోండి. మీకు ఎలాంటి కలర్ కావాలన్నా, ఎలాంటి స్టైల్ కావాలన్నా వాళ్ళైతే మీకు అనుకూలంగానే చేసి ఇస్తారనమాట. సో ఇదైతే పక్కా. 2024 గణేష బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రతిసారి ఎన్ని ఫీట్లు పెడతారన్న మీరు? మేమేదో 10 feet 9 feet దాత చెప్పు. ఆలీలు కొత్త రావడం తప్ప ఏముండదు. ఈసారి గణేష్ ఇదే ఫిక్స్ అయిందా? ఫిక్స్. బడ్జెట్ ఎంత పెడతారు? రివీల్ చేయము, కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బట్టి కామెంట్ చేస్తున్నాం, మీకు సపరేట్ పింగ్ చేస్తాం మేము. ఆడు బ్రో, పిల్లి బ్రో ఏం చేసింది బ్రో నిన్ను? కరిసి మింగింది అనుకో ఇంటికి కూడా పోవు, కరిసి మింగింది అనుకో ఇంటికి కూడా పోవు. నువ్వు అన్ని కరెక్ట్ అంటావు కానీ మీ వర్క్ తప్పనట్లేను. उमेश भाई का मांझा बहुत स्ट्रांग है, उमेश भाई का मांझा बहुत स्ट्रांग है. ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాం. నో బాల్ కనిపించింది చూడండి, నో బాల్ కనిపించింది చూడండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇంకో షెడ్కి వెళ్తున్నాం. తిరంబానా అడుగుతున్నా, చెప్పన్నా షెడ్ పేరు అదనే చెప్పాను, నేనే చెప్పలేదు. తిరంబా షెడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి ఒక 10 kilometers ఏమో ఉంది. సో అక్కడ ఏంటంటే మాకు ప్రైస్ అటు ఇటు 5-10 వేల దగ్గర అయితే తెగలేదు. సో వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము, చూద్దామని చెప్పేసి. మన బడ్జెట్ అయితే ఒకటి అనుకుని వచ్చినాం కాబట్టి ఆ బడ్జెట్లోనే ఫాలో అయిపోతున్నాము. సో ఇది వచ్చేసి అయితే హిరంబా ఆర్ట్స్ అనమాట. సో ఇక్కడ గణేష్లు ఎట్లా ఉన్నాయి ఏంది అని చెప్పేసి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ముంబై ఆర్టిస్ట్ రాజ్దీప్ అని ఉంది, గట్కేసర్, హైదరాబాద్. సో నెంబర్ అయితే మీకు అక్కడ ఉంది కదా, సో నెంబర్ అయితే చూసుకోండి. సో ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో గణేష్లు అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ కూడా జబర్దస్త్ గణేష్లు అయితే రెడీ అవుతున్నాయి, మొత్తం మహారాజ్ స్టైలే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇవన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, పెయింట్ వర్క్ ఒక్కటే ఉందన్నమాట. కస్టమర్ ఎవరైతే వచ్చి బుక్ చేసుకుంటారో సో వాళ్ళకైతే పెయింట్ వర్క్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేయిస్తారనమాట. సో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కాదురా, మీరు దేనికి వచ్చారు, మాట దేనికి వచ్చారు, ఏం చూస్తారు ఇక్కడ? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీ వినాయకం తప్ప అన్ని చూస్తారు. పడ్డావు, అయిపోయింది, గుంజుతా, మొత్తం గుంజుతా. ఇప్పుడు 10 షాట్లు వేస్తా ఒకటే దాంట్లో. ఈ హైట్ వస్తుంది నెమలితోటి, ఈ హైట్ వస్తుంది. సో మనకి ఇది 16 అవుతుంది, అది తడక 18 అవుతుంది. 18, 20 అనుకో, మొత్తం 16 అనుకుంటా. అదే మాది బ్యాక్గ్రౌండ్ తో విగ్రహం ఉంటుంది 14. అయిపోయింది ఇన్ఫర్మేషన్ అయిపోయినాక ఇంకా వాళ్ళు కూడా బోర్ కొడుతుంది లైట్ తీసుకోవాలి. వర్షం పాడింగ్స్, మొడ్డ కోడ్వింగ్స్, ఇంకో ప్లేస్ దెంగింగ్స్. ఒక గురించి చెప్తాం ఇప్పుడు పోయే దగ్గరికి. ఆయన ఫైల్ అని ఎవరు పోయినా కానీ ఆయన దగ్గర పోనీ కామెంట్లో పింగ్ చేయండి.
మేము వాళ్ళకి పింగ్ చేస్తాం. మంచి రేట్ మాకు ఏది అనిపిస్తే అది చేస్తాం అనమాట. అమ్మ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు కానీ ఇక్కడికి అవసరం అట్లాంటిది. మస్తు మంది అంటే మస్తు మంది వస్తారు అబ్బా బుక్ చేసుకొని ఇక్కడికి బౌరి ఆర్ట్స్కి. ఇందులోనే ఏదో ఒక విగ్రహం అయితే బుక్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కదా, సో 5లో ఒకటి అవుతుంది. నల్గొండకి ఇట్లాంటిది ఇంకో విగ్రహం అయితే ఇవ్వకండి అన్న. ఫైనల్గా బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పేపర్ అయితే చేతికి వచ్చింది అనమాట. సక్సెస్ఫుల్లీ బుక్. ఉమేష్ భాయ్ ఫ్లెక్సీ వస్తుంది రేపు నల్గొండలో మొత్తం. సో ఫైనల్గా ఫోటో సెషన్ కూడా అయిపోయింది, బుకింగ్ అయిపోయింది కదా. సో సీదా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం. థ్యాంక్స్ అన్న.